హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఇట్స్ ఓకేరా, తన డెసిషన్లో తప్పులేదు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని కోరుకుంటారు. బట్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మనసు కంట తీసుకున్నాను కదా, కొంచెం బరువుగా ఉంది అంటూ అంతకు మించి మదిలో గుచ్చుతున్న ఇబ్బందిని బయటకు చెప్పలేక సమర్థించుకున్నాడు శిఖర్. నోటితో చెప్పలేని భావాన్ని కళ్ళతో పలికించి చిన్నపోయిన స్నేహితుడితో కాసేపు ఊసులాడి భుజం తట్టి ఇంటికి బయలుదేరాడు రుద్ర. ఇంట్లో అందరి డిన్నర్ యాజ్ యూజువల్ గా కంప్లీట్ అయిపోతే మైత్రి నిద్రపోయే వరకు ఉండి బయటకు వచ్చింది ఐరా. ఎక్స్ట్రా సేఫ్టీ ఫాలో అవుతున్న రుద్ర రూల్స్ గురించి ఆల్రెడీ డిస్కషన్ కంప్లీట్ అవడంతో ఐరా పాప కోసం చేతన్ వెయిట్ చేస్తూ ఉంటే మైండ్ సెట్ కాని ఇరిటేషన్తో చేతన్ పక్కనే ఉయ్యాలలో కూర్చొని చైన్కి తలవాల్చింది. వాట్స్ యువర్ డెసిషన్ అంటూ తనని చూస్తూ అడిగిన చేతన్లో తను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావాలన్న ఇంటెన్షన్ చాలా బలంగా ఉంటే, ఐఎమ్ డన్. నీ విష్ ఫుల్ఫిల్ అయింది. నా డెస్టినీ డిజాస్టర్ అయింది. ప్రొఫెసర్కి మెయిల్ చేశాను. బట్ మైత్రి గురించే ఎటూ తెలియటం లేదు అంటూ ఓడిపోయిన దానిలా ఐరా మాట్లాడుతూ ఉంటే, ఇట్స్ ఓకే, తన ఫ్యూచర్ మీద తనకి రైట్స్ ఉంటాయి కదా. ఇన్ కేస్ తన నిర్ణయం మారితే ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దాం అని కన్సోల్ చేస్తున్నాడు చేతన్. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దిస్. మైత్రి ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది, నా చెల్లిగా అంటూ శాసించినట్టే వినిపించిన రుద్ర డెసిషన్ కి దిగ్గున లేచిన ఐరా ఒక్కసారిగా కళ్ళెర్ర చేసింది. కోపాన్ని మించిన ఇంకేదో భావన ముళ్ళులా మెదడుని తొలుస్తూ ఉంటే తమ ప్రమేయం లేకుండానే తడితెరిన కనుగుడ్లు బరువుగా మారిపోయాయి. మైత్రి నా మనిషి, ఉంటే నాతో ఉంటుంది, లేదంటే తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. దీనిలో మూడో మనిషి, ముఖ్యంగా ఇటువంటి సెల్ఫిష్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు అంటూ తెగేసి చెప్పి కనుపాపల మీద పేర్కొంటున్న బరువును అదిమి పెట్టిన కనురెప్పలతో బయటకు తోసేసి దడదడ తన గది వైపు వెళ్ళిపోతే ఐరాకి ఉన్నంత కోపం ఉన్నా తనలా ఎమోషన్ కాలేదు చేతన్. ఏ భావం ఏ కదలిక లేకుండా ఉన్న చోటే నిలబడ్డ రుద్ర దగ్గరికి వచ్చి, నిన్న ఇదే ప్లేస్లో ఐరాకి క్లాస్ తీసుకుంటుంటే విన్నాను. అప్పుడు మీలో నాకు మా ప్రొఫెసర్ కనిపించారు. బట్ నౌ ఆ క్యారెక్టర్ లేదు. మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన మమ్మల్ని టార్గెట్ చేసి ఎంత రెడిక్యులస్గా ఎలా ప్లాన్ చేశారు? బహుశా మీరు మాత్రమే ఎంత భయంకరంగా ఆలోచించగలరేమో. మా ప్రాణాలను రిస్క్లో పెట్టి మీరు విన్ అయ్యారు. బిజినెస్ పర్సన్ కదా, మీకు లైఫ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, గెలవడమే ముఖ్యం. బట్ ఐరా అలా కాదు, తన గురించి కూడా ఆలోచించటం లేదు. మైత్రికి ఏదైనా అయ్యుంటే మేబీ తను తన ఇంట్లో ఉంటే సేఫ్గా ఉండేదేమో అంటూ నిన్నటి రెస్పెక్ట్ కంట్రోల్ చేస్తున్న ఎమోషన్తో రుద్ర తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు చేతన్. షోల్డర్ మీదగా ఐ కార్నర్గా డాక్టర్ పాప రూమ్ వైపు చూస్తూ, అందరిలో కలిసిపోయే తత్వం చాలా మందికి ఉంటుంది, బట్ అందరినీ కలుపుకుపోయే తత్వం అమ్మలది. యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అంటూ తల తిప్పి చేతని స్మైల్తో అప్రిషియేట్ చేసి కదులుతూ ఉంటే వెళ్ళిన వేగానికి మించి మళ్ళీ గాలిలా దూసుకొచ్చింది ఐరా. ఊహించని ఐరా రీఎంట్రీతో రుద్ర బ్యాక్ స్టెప్ తీసుకుంటే రీసెర్చ్ కోసం సైన్ చేసిన డాక్యుమెంట్స్ ని ముక్కలు ముక్కలుగా చింపి రుద్ర ముఖం మీదకి విసిరి కొట్టి వచ్చినంత వేగంగానే లోపలికి వెళ్ళిపోయిన ఐరా ఇరిటేషన్ కి రుద్ర పిడికిలి బిగుసుకుంటే, ఆహ్, దీనితో ఏదొచ్చినా ఆపలేము అంటూ గబగబా దగ్గరికి వచ్చిన చేతన్ హెయిర్ మీదుగా పడిన పేపర్ పీసెస్ ను పక్కన పడేస్తూ, ఐఎమ్ సారీ మిస్టర్ రుద్ర అంటూ అపాలజీ చెప్తూనే ఉంటే అవేవీ పట్టనట్టే పెద్ద పెద్ద అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయాడు రుద్ర. జనరల్ గా కోపం రాని రుద్రలో రుధిరవర్ణం చూస్తూనే గదిలోకి వేగంగా వచ్చిన చేతన్, కాదు అనుకున్నప్పుడు కామ్గా వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు పర్సనల్ గా చూపించి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ ఐరా మీద సీరియస్ అయితే, షటప్, జస్ట్ షటప్ చేతన్, దిస్ ఇస్ నాట్ పర్సనల్. ప్రొఫెషనల్ గా వచ్చిన నన్ను పర్సనల్ గా ట్రీట్ చేసింది ఆ బీస్ట్. ఆ రోజు కట్టేశాడు, ఈ రోజు మమ్మల్ని ఎరగా ఆ రౌడీల ముందు పడేశాడు. ఆ బాలుగాడు లాస్ట్ మినిట్ లో లొకేషన్ షేర్ చేశాడు కాబట్టి టైంకి రాగలిగారు. అదర్వైజ్ ఏమయ్యేది తనకి? ప్రామిస్ చేశాను మైత్రికి, నాతో ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటామని. ఈ రోజు ఆ ప్రామిస్ తో పాటు తన ప్రాణాలు కూడా పోయేవి. ఫస్ట్ టైం భయం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. పాపం రా మైత్రి, తను ఇన్నోసెంట్. తనకు ఆ ఇంట్లో దొరకని చిన్న చిన్న సంతోషాల కోసం
నలుగురితో నవ్వుతూ మాట్లాడే స్వేచ్ఛ కోసం నా వెంట పడి వచ్చింది. ఆ కన్సర్న్ కూడా లేకుండా అంటూ దుఃఖం కూరుకుపోయిన గొంతుతో ఇక మాట్లాడలేక మైత్రిని చూస్తూ నిలబడిపోయింది ఐరా. ఇట్స్ ఓకే ఐరా. నౌ షీ ఇస్ సేఫ్. తనకి ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉండనివ్వు. నేను చూసుకుంటాను. అంటూ కన్సోల్ చేస్తూనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చేతన్ సిద్ధపడుతూ ఉంటే నో నీడ్. మైత్రిని ఎక్కడ వదిలేదు లేదు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ అప్ మై వర్క్. బట్ మైత్రి ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. షీ ఈజ్ ఓన్లీ మై రెస్పాన్సిబిలిటీ. ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అంటూ చెప్తూనే డోర్స్ తీసి ఉంచడం వల్ల సన్నగా వినిపిస్తున్న శబ్దాలకి డిస్కషన్ ఆపి చెవులు రెక్కించారు. అవి రుద్ర రూమ్ నుంచి వస్తున్న సౌండ్స్. ఇక్కడ వరకు వినిపిస్తూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తారు ఇద్దరు. డోర్ లాక్ చేయకపోవడంతో ఉరుకుల మీద వచ్చిన ఇద్దరికి రూమ్ లో అడుగు పెట్టడమే గాఢంగా అలుముకున్న పర్ఫ్యూమ్ వాసనకి గొంతుని ఉగ్గబట్టి ఊపిరిని బిగిస్తూ పొరపోయి దగ్గుతూ రుద్ర కోసం చూస్తూ ఉంటే డ్రెస్సింగ్ సెక్షన్ లో పడిపోతున్న గోడని పట్టుకున్నవాడిలా రెండు చేతులు బలంగా గోడకి మోపిన రుద్ర చేతుల మీద, మెడ మీద, ఫోర్ హెడ్ మీద సన్నని తాడు పేనినట్టుగా నరాలు పొంగుకొస్తూ ఉన్నాయి. తల మెల్లగా స్క్రూ తిప్పినట్టుగా కదులుతూ ఉంటే ఊపిరి ఆగి ఆగి బరువుగా దీర్ఘంగా తీసుకుంటున్న రుద్ర గోడ వైపుకే తిరుగున్నాడు. నార్మల్ పర్సన్ కి బ్రీతింగ్ హెవీగా ఉన్న కండిషన్ రుద్రలోని మృగానికి నిద్రలేపే ఆహ్వానం. రుద్రలో చేంజెస్ గమనించిన ఐరా చేతన్ హేజ్ హైపాక్సిక్స్ అంటూ డాక్టర్ గా ఒకేసారి రియాక్ట్ అయినా అడుగు ముందుకు వేస్తున్న ఐరా చేతిని పట్టుకుని నువ్వు బయటికి పో, నేను చూసుకుంటాను అంటూ అరిచాడు చేతన్. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈస్ వెరీ ప్రెషియస్ నౌ. డోంట్ థింక్ లైక్ ఎ స్టూపిడ్. సింగిల్ గా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ కాదు. ఫస్ట్ ఎయిర్ క్లీన్ చేయడానికి చూడు అంటూ బయటకి పరిగెత్తి నోటి నిండా గాలి తీసుకుని గుండెల్లో బిగిస్తూ అంతే వేగంగా ముందు కొరికిన ఐరా అదే ఫోర్సుతో రుద్రను గోడ నుంచి దూరంగా తోసి ఒక్క ఉదుటిన పైకెగిరి జారిపోకుండా బీస్ట్ బాబు నడుము కాళ్లతో చుట్టేస్తూ పెదవులను పెదవులతో బంధించి రుద్ర ముక్కు మూసేసింది. అప్పటి వరకు గోడ మీద చూపించిన బీస్ట్ ప్రెషర్ మొత్తం ఐరా వెన్నును చుట్టేస్తే ఆ దృశ్యం చూడలేక తల తిప్పేసి కళ్ళు బిగించిన చేతన్లో ఫ్రస్ట్రేషన్. పొజిటివ్నెస్ నో లేక స్నేహితుడిగానో ఐరాని ఆపలేని నిస్సహాయతనో పిడికిలి బిగించి వేగంగా బయటకు వెళ్లినవాడు జిమ్ లో వెయిట్ మోసే రాడ్ తీసుకొచ్చి ఆ సైడ్ ఉన్న కిటికీలు మొత్తం బద్దలు కొట్టాడు. ప్రెషర్ తీసుకుంటున్న స్టేజ్ లోనే ఉన్న రుద్రకు ముక్కు క్లోజ్ చేసి నోటితో గాలందించడంతో నేరుగా రుద్ర వెంట్ సిస్టమ్ ఎఫెక్ట్ చేసి బ్రెయిన్ మీద ఒత్తిడి పడకుండా ప్రొటెక్ట్ చేస్తోంది ఐరా. రెండు దెబ్బలకి గ్లాస్ విండోస్ మొత్తం భళ్ళున బద్దలైపోతే రాడ్ కింద పడేసి ఫాస్ట్ గా తడిపిన కండువా రుద్ర ఐరా ఇద్దరి నెత్తి మీద కప్పి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి డ్రెస్సింగ్ రూమ్ ఏసీ వెంట్ మోడ్ లో సెట్ చేసి విండో కర్టెన్స్ మొత్తం పీకి పడేస్తూ రూమ్ లో స్టక్ అయిన పెర్ఫ్యూమ్ గాఢత బయటకు వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండగా రూమ్ నిండా చెల్లా చెదురుగా పడి ఉన్న థింగ్స్ మధ్యలో పగిలిపోయిన పర్ఫ్యూమ్ బాటిల్స్ కనిపించాయి. ప్రాణం కాపాడటంలోనే కాదు, అప్పుడప్పుడు మృగాలను నిలువరించడానికి కూడా ఆ క్షణం ఎంతో విలువైనది. రుద్ర విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా కొన్ని క్షణాలు లేట్ చేసినా ప్రెషర్ స్టేజ్ దాటి ట్రిగ్గర్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యేవాడు రుద్ర. ఆ ప్రమాదాన్ని ఆదిలోనే అంతం చేసిన ఐరా నడుమును బిగించిన రుద్ర ఉక్కు సంఖ్యలు నెమ్మదిగా వదిలైతే ప్రెసెంట్ ఈ క్షణం పగిలిన పర్ఫ్యూమ్ బాటిల్స్ చేతన్ను డాక్టర్ అన్న ఆలోచన మరిచి కసిగా వాటి వైపు చూసేలా చేస్తే ఆ తర్వాతి క్షణం డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వచ్చిన చేతన్కి రుద్ర చేతులు ఐరా హిప్ ని హోల్డ్ చేస్తూ కనిపించాయి. అప్పటికే 10 నిమిషాలు దాటిపోవడంతో టవల్ కింద దృశ్యం కనపడకపోయినా రుద్ర బాడీ లాంగ్వేజ్, బేస్ట్ బాబు నడుము చుట్టిన ఐరా పొజిషన్ అబ్జర్వ్ చేసిన చేతన్కు నెత్తి మీద కుంపటి పెట్టినట్టు మండిపోతోంది. ఇక వేగంగా వాళ్ళిద్దరిని కప్పి ఉంచిన టవల్ మీద వాటర్ కుమ్మరించి ఆ బకెట్ ని విసిరి కొట్టాడు. గనగనలాడుతున్న ఆ శబ్దం మధ్య రుద్ర చేతులు విడిపడితే ఐరా కాళ్ళు నేలను చేరాయి. అది చూస్తూ తిరిగిన చేతన్ ముందుకొచ్చి డ్రెస్సింగ్ రూమ్ డోర్ స్టెప్ దగ్గర నిలబడితే లోపలికి రాలేని సిచ్యుయేషన్ కి బాల్కనీ డోర్ దగ్గర పడి ఉన్న బిట్టు ఉలిక్కి పడి గదిలో కంట తొంగి చూస్తున్నా కానీ మ్యాటర్ మాత్రం అర్థం కావటం లేదు. పాదాలు నేలను తాకటమే తల మీద టవల్ తీసిన ఐరా పాప రుద్ర దవడ చెట్టు కదిలిపోయేలా చెంప మీద వేలు ముద్రలు వేసి తిరిగి టవల్ బీస్ట్ బాబు మొహం మీద పడేసి ఎక్కు పెట్టి వదిలిన శరల్లా ఎర్రపడిన వదనంతో వెళ్లిపోతే ముఖం మీద టవల్ని ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో చెంపను దాచుకుంటూ బయటకు వచ్చిన రుద్ర ఇన్నోసెంట్ ఫేస్ చిన్న పిల్లాడికి ఏ మాత్రం తక్కువ లేదు. తన ఫీలింగ్స్ మీద తనకి క్లారిటీ ఉన్నా రుద్ర మీద చూపించి అథారిటీ లేక
మిస్టర్ రుద్ర, మీ కండిషన్ గురించి మీకు బాగా తెలుసు. మీరు దాన్ని ఫాలో చేస్తే బాగుంటుంది. ఈ గాజు సీసాలకు దూరంగా ఉంటే ఇంకా బాగుంటుంది అంటూ వార్నింగ్ కి రిక్వెస్ట్ కి మధ్య టోన్ ఫిక్స్ చేసుకుని చెప్పిపోయాడు చేతన్. బ్యాక్ సైడ్ డోర్ దగ్గరే ఉన్న బిట్టు ఆవేశంగా ఎర్రబడ్డ మొహంతో వెళ్లిన ఐరాని కోపంగా సలహా ఇచ్చి వెళ్తున్న చేతన్ని చూడనట్టే తలదించుకుని పక్కకు నిలబడితే వాళ్ళలా గుమ్మం దాటగానే ఇలా లోపలికి పరుగున వచ్చిన బిట్టు రుద్ర భుజం మీద తడి టవల్ తీసుకుంటూ చెంపను పరికించి చూస్తూ ఉంటే ఐబ్రోస్ రైజ్ చేశాడు రుద్ర. ఆ చూపులోని షార్ప్నెస్ కి అడుగు వెనక్కి తీసుకున్న బిట్టు ఏం జరుగుతోంది భయ్యా అంటూ అతి వినయం అనుమానం కలిసి గది మొత్తం గమనిస్తూ అడిగితే ఎక్స్పెరిమెంట్ అన్నాడు లిప్స్ కి అంటిన ఉప్పదనాన్ని ఇష్టంగా మృదువుగా చప్పరిస్తూ. ఆ మూమెంట్స్ కి కళ్ళను ఆల్చిప్పల్లా మార్చేసి ఎక్కడ భయ్యా అంటూ విడ్డూరంగా అడిగిన బిట్టు తలని వెనక్కి తిప్పాడు రుద్ర. పగిలున్న కిటికీలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అది పూల్లో వాటర్ చేంజ్ చేయించడానికి వర్కర్స్ తో వచ్చింది నేను. పగులుతున్న అద్దాల సౌండ్ కి డాక్టర్ బాబు లొంగిపోయాడేమోనని డౌట్ పడ్డాను. తీరా వెనకే వచ్చి చూస్తే తడి టవల్ కింద మీరు మేడం గారు అంటూ నీళ్లు చప్పరిస్తూ నాలుక తడుపుకుంటూ ఆగిపోయిన బిట్టుని చురుగ్గా ఓ చూపు చూశాడు రుద్ర. వెంటనే కళ్ళు కిందకి దించి ఎక్స్పెరిమెంట్ అని అర్థమైంది భయ్యా. తడి టవల్ కింద మీరిద్దరు, చేతన్ సార్ బకెట్ వాటరు. పోతూ పోతూ ఒకరు కారాలు నూరుతుంటే మరొకరు మిరియాలు నూరుతున్నారు. కుక్కుని కదా, అందుకే తొందరగా క్లారిటీ రాలేదు భయ్యా అంటూ బిట్టు దీర్ఘాలు తీస్తూ ఉంటే నెత్తి మీద ఒక్కటి పీకి వెట్ క్లాత్ ఎయిర్ ని ఫిల్టర్ చేస్తాయి, వాటర్ బాడీలోని హీట్ కంట్రోల్ చేస్తాయి, విండోస్ వెంటిలేషన్ కోసం, ఫ్యాన్ ఎయిర్ ఎగ్జిట్ కోసం, ఎక్స్పెరిమెంట్ సక్సెస్, ఇష్టపడినందుకు కోపం అంటూ రుద్ర క్లారిటీ ఇస్తూ ఉంటే మరి మేడం అంటూ వదలకుండా లాగుతున్నాడు బిట్టు. మేడం జస్ట్ మేడం, అమ్మకి నేహకి మధ్య మేడం. ఈ మాట మెదడులో పెట్టుకో, నోట్లో నుంచి బయటకు రావడానికి లేదు. వచ్చిన పని పూర్తయ్యే వరకు మేడం, ఓన్లీ డాక్టర్ మేడం అంటూ పిన్ చేసిన హెచ్చరికకి బుద్ధిగా తల కదిపి రుద్ర కళ్ళలో కనిపిస్తున్న మ్యాజిక్ ఫీలింగ్ కి పెదవుల వెనక నవ్వు బిగించాడు బిట్టు. అయితే మరొకసారి ప్రమాదం జరగకుండా కాపాడారు. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా కావాలా భయ్యా అంటూ రుద్ర దగ్గరికి ఉన్న ఫ్రీడమ్ కొద్దీ బిట్టు క్యూరియస్ గా అడిగితే ఐస్ క్రీమ్ కావాలి అంటూ రుద్ర చెప్పగానే కళ్ళు ఆల్చిప్పల్లా మార్చిన బిట్టు షాక్ స్టేట్ కి మళ్ళీ తల తట్టి చాక్లెట్ అండ్ వెనిలా లీటర్ ప్యాక్స్, ఇంట్లో లేకపోతే ఆర్డర్ చేయి అంటూ హెయిర్ డ్రై చేసి డ్రెస్ మార్చుకునే లోపు రావాలి, అండ్ ఈ వర్క్ మొత్తం రేపు మార్నింగ్ పెట్టుకో అనేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు రుద్ర. ఎక్స్పెరిమెంట్ బాగా పనిచేస్తుంది అనుకుంటూ రోబోలో చిట్టి లెక్క క్షణం వేస్ట్ చేయకుండా బిట్టు పరుగులు పెడితే డ్రెస్ రిమూవ్ చేసి హాట్ షవర్ కింద నుంచిన రుద్ర నెక్ మీద చురుక్కుమన్న తీయటి మంటకి వేళ్లతో తడుముకుంటూ ఒక పక్కగా సాగిన పెదవులతో కళ్ళు మూసుకున్నాడు. బీస్ట్ బాబులోని ప్రెషర్ స్టేబుల్ అవడమే ఐరో వెన్ను చుట్టూ బిగించిన హ్యాండ్స్ వదులు చేసిన రుద్ర తన పెదవులు బిగించిన గులాబీ రంగులను నాలుకతో ఎంగిలి చేస్తూ ఉంటే చటుక్కున ముక్కు వదిలి రుద్ర బ్రీతింగ్ పొజిషన్ గమనిస్తూ ఐరా వెనక్కి వెళ్తూ ఉంటే విడిచి వెళ్తున్న గులాబీ రేకులను లటుక్కును బంధించాడు రుద్ర. ఊహించని తుమ్మిద దాడికి అడ్డుకునేందుకు అలర్ట్ గా లేని ఐరా అప్పటి వరకు బీస్ట్ బాబు ఊపిరికి దారదత్తన చేసిన అలసటతోనే ఉండిపోతే తన గుండెల్లో నింపిన ఊపిరిని తిరిగి ఐరా గుండెల్లో నింపుతూ పూర్తిగా గులాబీ రెమ్మలను నలిపేస్తూ నాలుకను ముడివేశాడు. తేనెలను జుర్రుకుంటూ లేత పెదవుల మీద వేసిన కాటుకి బీస్ట్ బాబు మెడ మీద గోళ్లు దించి కిందకి జారే ప్రయత్నం చేస్తున్న అమ్మలుని రెండు చేతులతో పైకి లేపి కరెక్ట్ పొజిషన్ లో హోల్డ్ చేస్తూ జారిపోతున్న అదరాలను దొరకబుచ్చుకొని మరింత గాఢంగా ముడివేశాడు. 10 నిమిషాలు ప్రొటెస్ట్ చేసిన అమ్మలుని ఆఖరి 2 నిమిషాలు ఆల్మోస్ట్ తడిగుడ్డ కింద చప్పుడు కాకుండా తినేశాడని చెప్పాలి. చేతను కుమ్మరించిన బకెట్ వాటర్ ఇద్దరిని అలర్ట్ చేస్తూ ఉంటే సెన్స్ తెలుసుకున్న రుద్ర అప్పుడు అమ్మల పెదవులను వదులుతూ తనని వదలడానికి పర్మిషన్ ఇచ్చాడు. హాట్ షవర్ కింద కళ్ళు బిగించి నిలబడిన ఐరాకి కసుక్కున రుద్ర పెదవులు బిగించిన చిత్రం కళ్ళలో మెదిలి గగురుపాటుతో కళ్ళు తెరిచేలా చేస్తే గుండెల వరకు టవల్ చుట్టుకొని వెట్ హెయిర్తో అద్దం ముందు నిలబడింది. మగవాడిని కళ్ళని కట్టేసే అట్రాక్షన్ డాక్టర్ పాప కర్వీ లిప్స్, పైగా ఆ వంక అంచున తేనె రంగు పుట్టుమచ్చ. హోల్ పెట్టి మరీ బ్లడ్ టేస్ట్ చేశాడు. బీస్ట్
అంటూ పెదవులు తిడుతున్నా కళ్ళు మాత్రం బీస్ట్ బాబు పెట్టిన చిల్లు మీదే ఉన్నాయి. వేళ్లతో సున్నితంగా టచ్ చేయగానే చుర్రమన్న మంటకి కళ్ళల్లో తడి తెరితే, ఇడియట్, రాస్కెల్, స్కౌట్రల్, డర్టీ బీస్ట్, నేను హెల్ప్ చేస్తే అడ్వాంటేజ్ తీసుకుని చిల్లు పెట్టాడు, సచ్చినోడు అంటూ మైత్రి నుంచి నేర్చుకున్న తెలుగు తిట్లు తన సొంతమైన ఇంగ్లీష్ తిట్లు కలిపి మిక్సీ కొడుతూ టవల్తోనే ఐస్ క్యూబ్స్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన ఐరా పాప కళ్ళు బయటకు పొడిచుకొచ్చేలా షాక్ ఇచ్చింది చాక్లెట్ వెనిలా స్కూప్స్ తో ప్రిపేర్ చేసి ఉంచిన ఐస్ క్రీమ్ బౌల్. ఐస్ క్యూబ్స్ కోసం వస్తే ఐస్ క్రీమ్స్ అంటూ లోపల అంతూ గంతులేస్తూ ఉంటే, ఇప్పటిదాకా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసావా, ఈ ఐస్ క్రీమ్ లో దూకి చావు, ఇదంతా బీస్ట్ గడి ప్లాన్, మిస్టర్ మేధావి బ్రెయిన్ కదా, చేసిందంతా చేసి చల్లగా వెన్న రాస్తాడు అంటూ మండుతున్న పెదవికి తిక్కరేగి తిడుతూ ఉంటే, మీ సైరా పాప, ఇక్కడ చల్లగా వెన్నలేదు, బట్ దానికన్నా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్యూబ్స్ కన్నా ఇదే బెటర్, యూజ్ చేసి నన్ను కూల్ చెయ్యి అంటూ లోపల నుంచి గోల చేస్తున్న అంతు పోరు పడలేక వేలితో వెనీలా తీసుకొని స్మూత్ గా చిల్లు మీద అప్లై చేస్తూ ఉంటే హాయిగా అనిపించింది. బీస్ట్ అయితే ఏంటి, మేధావి బ్రెయిన్ తో చెప్పిన సారీ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడుకో, అండ్ మిస్టర్ బీస్ట్ ఈస్ యువర్ ఫేవరెట్ అని చల్లగా తాకుతున్న ఐస్ క్రీమ్ తీయడానికి మెల్లమెల్లగా గిల్లుతున్న అంతు ఐడియాకి క్షణం కళ్ళు సాగతీసి ఆలోచించిన ఐరా పాప ఫాస్ట్ గా డ్రెస్ చేసుకుని ఐస్ క్రీమ్ తో బయటకు వచ్చింది. ఆల్రెడీ బీస్ట్ బాబు ఫేవరెట్ స్పాట్ తెలుసుండడంతో స్ట్రైట్ గా అక్కడికి వెళ్తే ఆల్రెడీ అక్కడే సెటిల్ అయి ఉన్నాడు మనోడు. అడుగు గ్యాప్ ఇచ్చి దూరంగా కూర్చొని వాటర్లో కాళ్ళు పడేసి ఐస్ క్రీమ్ ఇద్దరి మధ్యలో పెట్టి రుద్ర సైడ్ కి తోస్తే, నాకు ఐస్ క్రీమ్ అలవాట్లేదు, దిస్ ఇస్ ఫర్ యూ అంటూ ఐస్ క్రీమ్ బౌల్ ఐరా సైడ్ కి తోసి నోట్లో పెట్టుకున్న స్పూన్ తీసి మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నాడు రుద్ర. చేతిలో చిప్పంత గిన్నె పట్టుకొని మెక్కుతూ కూడా అలవాటు లేదని అడ్డంగా అబద్ధాలు చెప్తున్నాడు అని ఇష్టంగా కష్టపడి నేర్చుకున్న తెలుగు వృధా పోకుండా వాడేస్తూ, నిన్నడగలేదు అంటూ పౌరుషంగా అంటే, నేను నిన్నడగలేదు అన్నాడు గుండ్రంగా చుట్టిన లిప్స్ ముందుకు తోసి. థ్యాంక్స్ చెప్పాలన్న సెన్స్ కూడా లేదు అంటూ కచ్చిగా పళ్ళు బిగిస్తే, ఇట్స్ యువర్ డ్యూటీ, నీది అనుకున్నది నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం నీ అవసరం అని చెప్తూనే ఐస్ క్రీమ్ బౌల్ ఐరా ముందుకు తెచ్చి చూపిస్తూ, ఇది కూడా నువ్వే అంటించు అన్నాడు కంప్లైంట్ గా. నీకు బుర్రలో స్క్రూ కరెక్ట్ గానే ఉందా, ఏదైనా మిస్ అయిందా అని అడుగుతూనే తన బౌల్లోని ఐస్ క్రీమ్ కాసా పిసా స్పూన్ తోనే కూని చేస్తూ ఉంటే, యాక్చువల్ గా మిస్ అయ్యేది, బట్ పర్ఫెక్ట్ టైంలో ఫిక్స్ చేసావు అంటూ కాంప్లిమెంట్ కూడా కవ్వింపుగా ఇస్తూ ఐరా ఫ్రస్ట్రేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు బీస్ట్ బాబు. మరి బీస్ట్ బాబుతో నిమిషం ముందు కట్ ఆఫ్ చేసుకున్న ఈ ప్యారెట్ బ్యూటీ మళ్ళీ ప్యాచప్ అయినట్టేనా? వీళ్ళ గిల్లి కజ్జాల సంగతి పక్కన పెడితే అసలు ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఎలా పగిలినట్టు? బాబు కోపానికి బలై నేల కొరిగాయా? ఏది జరిగినా మన మంచికే అంటే ఇదేనేమో, మరకే కాదు, అప్పుడప్పుడు కోపం కూడా మంచిదేనేమో. మరి ఈ సీన్ చేతన్ కంట్లో పడితే అసలే తందూరి గ్రిల్ అయిపోయినా బాబు మనసు ఇక మాడి మసైపోతుందా? ఐరా విషయంలో అన్వర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.